హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సాంగ్కి ట్రాక్ ఎలా చేయాలి అనే దాన్ని బట్టి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లో అంటే ఇప్పుడు మాది వివోలో అయితే యాప్ స్టోర్ అనే యాప్ స్టోర్కి వెళ్ళండి. మామూలుగా రెడ్మీ, రియల్మీ, ఎంఐ అలాంటిది అయితే గెట్ యాప్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్లోకి వెళ్ళి దాన్ని ప్రెస్ చేసిందే పైన సెర్చ్ బటన్ ఉంటుంది. సెర్చ్ బటన్ని సెర్చ్ చేసి స్ప్లిట్ హిట్ వోకల్ రిమూవర్ అనే యాప్ని ప్రెస్ చేయండి. ఇక్కడ గెట్ అని ఉన్నది, ఆ గెట్ అని నొక్కండి. అది డౌన్లోడ్ అయిపోతుంది. అది డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ డెమో సాంగ్స్, డెమో సాంగ్స్ కాకుండా లోకల్ సాంగ్స్ నొక్కండి. లోకల్ సాంగ్స్ అంటే మనం ఏదైతే డౌన్లోడ్ చేస్తున్నామో ఆ పాటలన్నీ వస్తుంది. ఆ పాటలన్నీ వచ్చిన తర్వాత ఈ పాటలు కూడా మీరు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. అలాగే హోమ్ బటన్ నొక్కిన తర్వాత యూట్యూబ్లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఒక పాటను సెర్చ్ చేస్తాను. ఇప్పుడు ఈ పాట అనుకోండి, షేర్ చేసి విట్మేర్లో డౌన్లోడ్ చేసుకొని ఆ విట్మేర్లో కూడా మ్యూజిక్ మీకు హై క్వాలిటీ కావాలో లో క్వాలిటీ కావాలో ఆడుంది. అలా హై క్వాలిటీ నొక్కండి. మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలాగ వస్తుంది. ఇక్కడ చెక్ ఇట్ నొక్కండి. చెక్ ఇట్ నొక్కిన తర్వాత అది కన్వర్టింగ్ అంటే అది ఇంకా డౌన్లోడ్ అవుతుంది అని అర్థం. అది పూర్తిగా డౌన్లోడ్ అయిన తర్వాత డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హోమ్కి వచ్చి యాప్ స్ప్లిట్ హిట్ అనే యాప్లోకి వెళ్ళండి. యాప్లోకి వెళ్ళినప్పుడు లోకల్ వాయిస్ నొక్కండి. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసాం కదా, అది ఇక్కడ కలిసిపోతుంది. చూపిస్తాను ఫ్రెండ్స్. అది ఆర్డర్ వైజ్లో వెళ్ళిపోతుంది. దోన్ ఫ్రెండ్స్, ఇలాగొస్తుంది. ఇప్పుడు మనకి వోకల్ కార్డ్ అంటే మీరు వాయిస్ పెంచవచ్చు, తగ్గచ్చు, మీ ఇష్టం. మీరు ట్రాకే కదా కావాల్సింది, అప్పుడు వోకల్ కార్డ్ తగ్గించుకోండి. పియానో అంటే కీబోర్డ్ లాగా, కీబోర్డ్ మీకు కావాలంటే పెంచండి. మీకు బేస్ అంటే ఇది కావాలంటే పెంచండి. డ్రమ్స్ కావాలంటే డ్రమ్స్ పెంచండి. అలాగే అదర్స్ అంటే దీంట్లోనే మ్యూజిక్లోనే అదర్స్ అది కావాలంటే దాన్ని నొక్కండి. ఇప్పుడు సేవ్ నొక్కిన తర్వాత మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇలా అంతా డౌన్లోడ్ అయిన తర్వాత ఇలాగ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ బటన్ నొక్కండి. లేదంటే మన వరకే సేవ్ అవ్వాలంటే సేవ్ నొక్కండి. ఎక్స్పోర్టింగ్ అని వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ ఎక్స్పోర్టింగ్ అంటే సేవ్ అవుతుంది అని అర్థం.
ఇప్పుడు షేర్ నొక్కితే షేర్ అంటే ఇప్పుడు వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్లో కానీ ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఓకే నొక్కండి, అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.